సీఎం రేవంత్ మరోసారి తన అసమర్థతను చాటుకున్నారు. పరిపాలించడం కావడం లేదని మీడియా సాక్షిగా అంగీకరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు వచ్చేది 18,000 కోట్లు, ఖర్చులు పోను 5,000 కోట్లు మిగులుతున్నాయని, వాటితో ఏం చేయాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. చేతగానితనాన్ని సీఎం రేవంత్ మరోసారి బయటపెట్టుకున్నారు. పరిపాలనా బాధ్యతను నిర్వర్తించడం తన వల్ల కావడం లేదని చేతులెత్తేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడం వీలు కావడం లేదని తెగేసి చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరిగే పరిస్థితే లేదని, ఏం చేయాలో తోచడం లేదని బేలగా మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ మరోసారి తన నిస్సహాయతను బయటపెట్టుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి గురించి ప్రస్తావించి ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేవని చెప్పుకొచ్చారు. ప్రతి నెలా ప్రభుత్వానికి 18,500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. 6,500 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయలు ఖర్చులవుతున్నాయని వెల్లడించారు. నెలకు 5,500 కోట్ల రూపాయలు మాత్రమే మిగులుతున్నాయని, వీటితో ఏం చేయాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమివ్వాలి, ఆర్టీసీ బస్సులకు ఏమివ్వాలి, షాదీ ముబారక్ ఏమివ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమివ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏమి కట్టాలి, గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమివ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమివ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమివ్వాలని చెప్పుకొచ్చారు. 5,000 కోట్లు ఎలా కేటాయించాలో తెలియక నిత్యం తలబద్దలు కొట్టుకుంటున్నామని బిల్డప్ ఇచ్చారు సీఎం రేవంత్.